గుడ్ మార్నింగ్ గాయస్. ఇంక నా లేజినెస్తో ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పొద్దున్నే లేచి బాల్కనీలో బ్రష్ చేస్తా. కింద వెళ్తున్న అమ్మాయిల్ని ఆంటీని చూడకుండా ఎదురింటి పంకజాన్ని చూస్తా బ్రష్ చేస్తా. స్నానం చెయ్యాలో వద్దా అని 100 సార్లు ఆలోచించి లాస్ట్కి ఇంకా తప్పదని ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసా. ఇప్పటికి చాలా లేట్ అయింది మీకు ఆఫీస్ చూపించడానికి. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఆఫీస్కి. ఫైనల్లీ వచ్చేసాం. అటు సైడ్ నుంచి ఎంట్రీ, ఇటు సైడ్ మొత్తం పార్క్ ఉండిద్ది. అండ్ లోపలికి రాగానే ఒక డెకరేటెడ్ ఫారెస్ట్లోకి వచ్చినట్టు ఉండిద్ది. ఈ రూట్ కానీ ఈ ట్రీస్ కానీ, ఈ ట్రీస్ డెకరేషన్ మాత్రం చాలా బాగుండిద్ది. ఇక్కడ ఓపెన్ ఏరియాలో ఒక కాఫీ షాప్ ఉండిద్ది. ఇక్కడ పిచ్చుకలతో జాగ్రత్తగా ఉండాలి, అవి వచ్చి మన స్నాక్స్ తినేస్తాయి. అండ్ ఇది నేను వర్క్ చేసే బిల్డింగ్. దీన్ని బిల్డింగ్ 18 అంటారు. ఇది బయట నుంచి చూడడానికి ఎంత బాగుండిద్దో లోపల కూడా అంతే బాగుండిద్ది. సో లోపల ఎలా ఉండిద్దో చూపిస్తా. లెట్స్ గో. ఫైనల్లీ చాలా దూరం ట్రావెల్ చేశాక నా ప్లేస్కి వచ్చాను. ఇప్పుడు ఎలాగో నేను వద్దన్నా కొద్దీ నాకు వర్క్ ఉండిద్ది కాబట్టి కాసేపు యుద్ధం చేసి వస్తా. ఒక 1 అవర్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటా, కానీ ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? లక్కీగా ఈరోజు ఆఫీస్కి ఎక్కువ మంది రాలే. అండ్ ఇది మా సోషల్ జోన్. వర్క్ ఎక్కువ అనిపిస్తే ఇక్కడికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఎలాగో ఇక్కడికి వచ్చాం కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. పిల్లర్స్ కూడా ఇచ్చారు. One eternity later. అదేంటో ఆఫీస్కి వచ్చిన వెంటనే నిద్ర స్టార్ట్ అయితే కాసేపు పడుకున్నా పీస్ఫుల్. ఇప్పుడు వెళ్ళి లంచ్ చేయాలి. దాని వల్ల రాజ్యానికి ఉపయోగం కుంభాలు తినడం, వెళ్ళి రావడం. సో ఇది మా బ్యూటిఫుల్ క్యాంటీన్. ఈ స్టెప్స్ చూసిన ప్రతిసారి నాకు ఒకటి గుర్తొచ్చింది. బాహుబలిలో రాజు దగ్గర స్టెప్స్ ఉంటాయి కదా, అలాగే అనిపించింది. ఇంత పైకి ఉంటాయి, బట్ పైన నుంచి వ్యూ మాత్రం బాగుండిద్ది. ఇది టాప్ నుంచి వ్యూ. అండ్ అది నేను వర్క్ చేసే బిల్డింగ్. ఏదో క్రికెట్ గ్రౌండ్. ఇక్కడ కింద కూడా ఎక్కువ మంది తిరగట్లేదు. ఈరోజు క్యాంటీన్ కూడా చాలా ఖాళీ ఉంది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం క్రేజీ. ఇక్కడ హార్ట్ సింబల్ కూడా పెట్టారు ఇన్ఫోసిస్ది. అండ్ హైవే రోడ్లో ఇక్కడ పెద్ద రోడ్డు ఉండిద్ది. అండ్ ఇది యాంఫీ థియేటర్ అంటారు. ఏదైనా ఈవెంట్స్ కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏది ఉన్నా ఇవన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇదివరకు ఈ ప్లేస్లో ఫౌంటైన్ ఉండేది, బట్ దాన్ని రెనోవేట్ చేసి యాంఫీ థియేటర్ కట్టారు. క్యాంపస్ వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్ ఈ ఫిష్ పాట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. జపనీస్ ఫిషెస్ లాగా ఉంటాయి. అండ్ ఫౌంటైన్, వాటర్ ఫాల్స్, బ్యూటిఫుల్ సెటప్. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్. ఓకే, నా ఫైనల్ మీటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు అరౌండ్ 4:30 అవుతుంది. జిమ్కి వెళ్ళే టైం. ఆఫీస్ జిమ్. లెట్స్ గో. Encore une journée à la zombie, une journée entourée de mégavas. Dans ta on est propre et bien stylé. Bisous la famille car sans elle je suis dead. Y'a eu un changement, au moins j'espère. Les mains toujours bien tellement à l'aise. జిమ్ చేయడానికి అవుట్ఫిట్ చేంజ్ చేసుకుంటున్నా. బాయ్స్కి ఒక చేంజింగ్ రూమ్ ఉండేది, బట్ నేను స్టీమ్ రూమ్కి వచ్చి చేంజ్ చేసుకుంటాను. అంటే ఇక్కడ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉందన్నమాట. ఇది జిమ్మే కాదు, ఏ స్పోర్ట్స్ కన్నా రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్టర్ కూడా చేసుకున్నా మొత్తం రెడీ. కానీ నాకు కొంచెం సోకులు ఎక్కువ కాబట్టి అద్దం ముందు ఒక 1/2 గంట వేస్ట్ చేస్తా. La nuit c'est Louis, le matin Gucci, midi
జిమ్ అయిపోయింది, బట్ కాసేపు రెస్ట్ తీసుకుందామని బిల్డింగ్ 7కి వచ్చా. బిల్డింగ్ డిజైన్ దీని ఇంటీరియర్ చాలా బాగుంది. ఇక్కడ బయట సిట్టింగ్ ప్లేస్ కారిడార్లో, ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది. పార్ట్ 1 వీడియోకి ఇంతే గైస్. ఇంకా క్యాంపస్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్, కెఫేస్, ఫన్ ఇంకా చాలా ఉన్నాయి. బట్ అవన్నీ పార్ట్ 2లో. పార్ట్ 2లో మొత్తం డీటెయిల్గా చూపిస్తా. క్యాంపస్ లోపల ఏమేమి ఉన్నాయి A to Z డీటెయిల్గా చూపిస్తా. పార్ట్ 2 ఎంతమంది కావాలో కమెంట్ చేయండి. సో ఈ రోజుకి ఇంతే. చలో, గుడ్ నైట్. Christian Dior, 16h du Saint Laurent. La nuit c'est Louis V.